హలో మైక్ టెస్టింగ్ 1 2 3. మీ లైఫ్లో మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ లైక్ మనీ పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, స్లీప్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, వీటన్నిటికి సొల్యూషన్ ఏంటంటే మీ బ్రెయిన్. సో ఈ బ్రెయిన్ కి సంబంధించి ఒక 10 ఫ్యాక్ట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఈ 10 ఫ్యాక్ట్స్ మీ లైఫ్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఈ 10 ఫ్యాక్ట్స్ లో ఏదో ఒకటి ప్రతి ఒక్కరు మీరు ఫేస్ చేస్తున్నారు. సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ 10 ఫ్యాక్ట్స్ లో మీకు సొల్యూషన్ దొరికింది. ఎండ్ వరకు ఈ వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, థాట్స్ కెన్ హీల్ యువర్ బాడీ. మన మైండ్ లో ఒక బిలీఫ్ ఉంటే, లైక్ మీకు ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ ఉంది, ఆ హెల్త్ ఇష్యూకి మీరు ఒక మెడిసిన్ తీసుకుంటున్నారు అంటే మీ బ్రెయిన్ కి ఆల్రెడీ ఇచ్చేసారు ఈ మెడిసిన్ వేసుకుంటే నాకు ఆ హెల్త్ ఇష్యూ అనేది సాల్వ్ అయిపోతుందని. ఇక్కడ మీరు ఏం చేశారంటే మీ బ్రెయిన్ కి పాజిటివ్ థాట్స్ అనేది ఇచ్చారు. దీని వల్ల ఆ హెల్త్ ఇష్యూ అనేది త్వరగానే రిజాల్వ్ అయిపోతుంది. దీన్నే ప్లాస్బో ఎఫెక్ట్ అంటారు. సో మన మైండ్ కి పాజిటివ్ సిగ్నల్స్ ఇస్తే అది ఆటోమేటిక్ గా మన బాడీకి గానీ పాజిటివ్ సిగ్నల్స్ ఇస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, స్ట్రెస్ డ్యామేజ్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఐ థింక్ అందరికి తెలిసే ఉంటది, ఇమ్యూన్ సిస్టమ్ వల్ల మన బాడీ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. వైరస్ల నుంచి కానీ ఏవైనా చిన్న చిన్న డిసీజుల నుంచి కానీ ప్రొటెక్ట్ చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్. సో మీరు స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎలా అంటే మనం స్ట్రెస్ లో ఉన్నప్పుడు మన బాడీ అనేది కోర్టిసోల్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. సో దీని వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. తక్కువ స్ట్రెస్ ఉంటే ఓకే, మీరు అదే పనిగా స్ట్రెస్ లో ఉంటే మీ బాడీ అండ్ మైండ్ గానీ మీకు సహకరించదు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఓవర్ థింకింగ్ ఈజ్ మెంటల్ పాయిజన్. మీ అందరికి తెలిసింది ఓవర్ థింకింగ్ అంటే నెగిటివ్ ఇమాజినేషన్. మన బ్రెయిన్ అనేది కంటిన్యూస్ ఫియర్ లూప్స్ లో పడిపోతుంది. ఆ లూప్ అనేది రన్ అవుతానే ఉంటుంది. స్టడీస్ చెబుతున్నాయి ఈ ఓవర్ థింకింగ్ వల్ల స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. సో తక్కువగా థింక్ చేయండి, ఎక్కువగా పని చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, స్లీప్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ ఎమోషన్స్. ఐ థింక్ మీరు ఇది ఫేస్ చేసే ఉంటారు. మనకు ఒక్క రోజు స్లీప్ లేకపోయినా గానీ యాంగ్జైటీ, సాడ్నెస్, ఆ డే అంతా కోపంగా ఉండడం ఇవన్నీ చూసే ఉంటారు. సో ఇందువల్ల మన బ్రెయిన్ అనేది ఎమోషనల్ కంట్రోల్ అనేది లాస్ అవుతుంది. సో పక్కా 7 to 8 hours స్లీప్ అనేది మ్యాండేటరీ. ఇది ఒక థెరపీ మన బ్రెయిన్ ని రిలాక్స్ గా ఉంచడానికి. ఫ్యాక్ట్ నెంబర్ 5, లోన్లీనెస్ హర్ట్స్ లైక్ ఫిజికల్ పెయిన్. మనకు క్లోజ్ ఫ్రెండ్స్ లేకపోతే లేదా ఎమోషనల్ సపోర్ట్ లేకపోయినా మన బ్రెయిన్ అనేది పెయిన్ సిగ్నల్స్ ని మనకు సెండ్ చేస్తుంది. ఇది ఫిజికల్ ఇంజురీ లాగా ఉంటుంది. లైక్ ఏదైనా దెబ్బ తగిలితే ఎంత పెయిన్ ఉంటుందో సేమ్ పెయిన్ లాగా ఉంటుంది. ఎక్కువ లోన్లీగా ఉండకుండా బయట వారితో ఫ్రెండ్షిప్ చేయండి, కనెక్షన్స్ ఇంక్రీజ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, హెల్పింగ్ అదర్స్ ఇంప్రూవ్ యువర్ మెంటల్ హెల్త్. వేరే వాళ్ళకి ఏదైనా నీడ్ ఉండి, లైక్ ఏదైనా సబ్జెక్ట్ లో కానీ, మనీలో కానీ, లేకపోతే ఏదైనా డౌట్స్ కానీ వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తే మీ బ్రెయిన్ అనేది ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోనే హ్యాపీ హార్మోన్. పక్క వాళ్ళకి హెల్ప్ చేయటం ఒక పరంగా మనకు మంచిది. అండ్ మీరు ఏదైనా బాధపడుతున్నా గానీ ఈ హ్యాపీ హార్మోన్ అనేది ఆ బాధను తొలగిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఇస్ ద మైండ్స్ ఎనిమీ. కొన్నిసార్లు మీకు మీరే ఇలా అనుకుంటారు కదా, నేను అందంగా లేను, నా హెయిర్ స్టైల్ చాలా చండాలంగా ఉంది, నేను ఏది చేసినా ఫెయిల్ అయిపోతున్నాను. ఇలాంటివి మీరు కంటిన్యూస్ గా మీ బ్రెయిన్ కి ఇస్తా ఉంటే మీ బ్రెయిన్ అనేది బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నువ్వు ఎందుకు పనికి రావు అన్నట్టు చేస్తుంది మీ బ్రెయిన్ అనేది. అదే మీరు పాజిటివ్ గా ఇస్తుంటే, లైక్ నేను ఫెయిల్ అయినా గానీ మళ్ళీ సక్సెస్ అవుతాను, ఇది కాకపోతే ఇంకొకటి, ఇలా పాజిటివ్ థాట్స్ ఇస్తా ఉంటే మీ బ్రెయిన్ అనేది మిమ్మల్ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది. సో కాన్ఫిడెంట్ అనేది డ్రాప్ అయితే మోటివేషన్ అనేది వ్యానిష్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, గ్రాటిట్యూడ్ రివైర్స్ యువర్ బ్రెయిన్ ఫర్ హ్యాపీనెస్. అంటే మీకు మీరు థ్యాంక్ఫుల్ గా ఉండటం వల్ల, లైక్ మీరు ఏదైనా ఒక పని చేసినా గానీ అది చిన్న పని అయినా కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ కి నడుచుకుంటా వెళ్ళారు, లేకపోతే ఒక 1 kilometer నడిచారు. ఈ రోజు అయితే నేను 1 kilometer నేను నడిచాను, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను నేను. ఇలా పాజిటివ్ బిలీఫ్ ఇవ్వండి, గ్రాటిట్యూడ్ మీకు మీరే అప్రిషియేట్ చేసుకోండి. సో ఇలా ఎవ్రీడే థ్యాంక్ఫుల్ గా ఉండడం వల్ల బ్రెయిన్ రివార్డ్ సెంటర్ అనేది యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల మనకి ఏదైనా స్ట్రెస్ ఉన్నా స్ట్రెస్ కూడా పోతుంది, ఫోకస్ గా ఉంటాం. ఫ్యాక్ట్ నెంబర్ 9, సోషల్ మీడియా కంపారిజన్ క్రియేట్ డిప్రెషన్. ప్రెజెంట్ డేస్ లో ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ఇష్యూ ఇది. సోషల్ మీడియా ప్రతి ఒక్కరు స్క్రోల్ చేస్తానే ఉన్నారు. స్క్రోల్ చేసి వేరే వాళ్ళ లైఫ్ ని పక్కా వాచ్ చేస్తున్నారు. వాళ్ళకి వాచ్ ఉన్నా లేకపోతే వాళ్ళు ఏదైనా హోటల్లో ఫుడ్ తీసుకున్నా అలాంటి లైఫ్ నాకు లేదే అనేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. దీని వల్ల మన డోపమైన్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. లైక్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నేను హ్యాపీగా లేను అనే థాట్ అనేది మీకు వచ్చేస్తుంది. దీనివల్ల మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ లేదా యూట్యూబ్ లో రియల్ లైఫ్ ఉంటుంది, రియల్ లైఫ్ ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఫర్గివింగ్ అదర్స్ ఫ్రీస్ యువర్ మైండ్. యాంగర్, రివెంజ్ ఇవి హెవీ లగేజ్ లాంటివి. ఫర్గివ్ చేస్తే మన మైండ్ రిలీఫ్ ఫీల్ అవుతుంది. అండ్ స్టడీస్ ప్రకారం ఫర్గివ్నెస్ వల్ల స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి అండ్ మన బీపీ కానీ కంట్రోల్లో ఉంటుంది. ఫర్గివింగ్ నాట్ ఫర్ దెమ్, ఇట్స్ ఫర్ యూ. సో ఈ 10 సైకాలజికల్ ఫ్యాక్ట్స్ లో మీకేది నచ్చింది కింద కామెంట్ చేయండి. ఐ థింక్ ఏదో ఒకటి మీరు కన్ఫామ్ గా ఫేస్ చేసే ఉంటారు. ఐ థింక్ సొల్యూషన్ గానీ దొరుకుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి గానీ ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.